మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. మకర రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు, విశేషించి జన్మ రాహు, కళత్రకేతు, రాహుకేతువుల యొక్క మార్పు ప్రభావం. అంతేకాకుండా శని తృతీయంలో అనుకూలంగా సంచరించడం, బృహస్పతి కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. మకర రాశికి ఏలినాటి శని పూర్తయినప్పటికీ, గురుబలం ఉన్నప్పటికీ వాక్ స్థానం, జన్మస్థానంలో రాహు యొక్క మార్పు ప్రభావం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉండడం చేత టెన్షన్లు, ఒత్తిళ్ళు కొంత వేధిస్తాయి. మకర రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. గొడవలకి, మూర్ఖత్వానికి దూరంగా ఉండాలి. ఎదుటి వారితో ఏది పడితే అది మాత్రం మాట్లాడొద్దని సూచన చేస్తున్నాను. మకర రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మీరు అనుకున్న ఫలితాలు పొందగలరు. మకర రాశి వ్యాపారస్తులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నాయి. మకర రాశి రాజకీయ నాయకులకి కష్ట సమయం, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి రాజకీయ ఒత్తిళ్ళు, అనుకోని సమస్యలు ఇబ్బంది పెడతాయి. మకర రాశి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో అధికంగా ఉన్నాయి. కొంచెం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, మీ కింద పనిచేసే వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి మకర రాశి వారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో శుభకార్యాలు అంటే కలిసి వస్తాయి. కానీ శత్రుబాధ, నరఘోష, నరపీడ మీకు అధికంగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తలు వహించాలి. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్యుడిని పూజించడం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం, ద్వాదశ లింగాలకు సంబంధించినటువంటి క్షేత్రాల్లో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తున్నాను. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయడం మంచిది.